ఈసారి సంక్రాంతి రేసులో నందమూరి ఫ్యాన్స్ మధ్య గొడవలు తప్పట్లేవా? ఈసారి సంక్రాంతికి వచ్చేసి అనిల్ రావిపూడి, కళ్యాణ్ రామ్ గారు అలాగే వెంకటేష్ గారి కాంబినేషన్ లో ఒక మూవీ అయితే అనౌన్స్ అయితే చేశారు. అండ్ అలాగే ఇప్పుడు మన బాలకృష్ణ గారు అలాగే గోపిచంద్ మల్లేని గారు వచ్చేసి సంక్రాంతికి వస్తామని చెప్పి అయితే డిస్కషన్ అయితే నడుస్తున్నాయి. ఇలా జరిగితే మాత్రం ఈసారి సంక్రాంతికి నందమూరి మధ్య గొడవలు తప్పట్లేవనే చెప్పాలి. పటాస్ తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ గారు 10 years తర్వాత అనిల్ రావిపూడి గారితో ఈ మూవీ అయితే సంక్రాంతికి అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారు. మరి విక్టర్ వెంకటేష్ గారు కూడా ఈ మూవీలో ఉన్నారు కాబట్టి ఇది ఒక క్రేజీ ప్రాజెక్ట్ అనే చెప్పాలి. అలాగే ఆ సంక్రాంతికి ఏదైనా నెంబర్ 1 ఆప్షన్ ఉందంటే మాత్రం డెఫినెట్ గా అనిల్ రావిపూడి గారు ఏ మూవీ చేసి ఆ మూవీ ఉంటుందని చెప్పాలి. ఇప్పుడు బాలకృష్ణ గారు అలాగే గోపిచంద్ మల్లేని గారి ప్రాజెక్ట్ ఒకవేళ సంక్రాంతికి వస్తే మాత్రం అది పక్క ఒక మాస్ మూవీ ఉంటుంది. సో మన అనిల్ రావిపూడి చేతిలో ఈజీగా అయితే దొరికిపోతారు. ప్రతి సంక్రాంతికి చూస్తూనే ఉన్నాం కదా అనిల్ రావిపూడి చేతిలో ఎంతమంది ఓడిపోతున్నారు అనేది. ఎందుకంటే తను ఒక కామెడీ అలాగే ఎంటర్టైన్మెంట్ జానర్ లో వచ్చి ఈజీగా ఇట్లు కొట్టేస్తున్నాడు. బట్ గోపచంద్ మల్లేల గారు అలాగే బాలకృష్ణ గారి కాంబినేషన్ లో అంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ప్రాజెక్ట్ అది అనే చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ ఇది గానీ ఈ క్లాష్ గానీ జరిగితే మాత్రం అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అలాగే నందమూరి బాలకృష్ణ గారి ఫ్యాన్స్ మధ్య గొడవలు తప్పవని చెప్పాలి. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారు డెఫినెట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అయితే అటెండ్ అయితే అవుతారు. పక్క ఈవెంట్ కి అయితే వస్తారు. మరి అలాంటి టైంలో నందమూరి ఫ్యాన్స్ అలాగే ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపరేట్ అయి గొడవలు జరుగుతాయా ఆఫ్లైన్ లో అంటే ఎటువంటివి కూడా జరగవు. క్లాష్ గానీ వస్తే మాత్రం విపరీతంగా ఎఫెక్ట్ అయ్యేది మాత్రం గోపిచంద్ అలాగే బాలకృష్ణ గారు కాంబినేషన్ వచ్చే మూవీకి మాత్రమే. ఈ అనిల్ రావిపూడి అలాగే వెంకటేష్ గారు కళ్యాణ్ రామ్ గారు ప్రాజెక్ట్ ఎటువంటి ఎఫెక్ట్ అయితే ఉండదు. ఎందుకంటే అది క్రేజీ ప్రాజెక్ట్ కాబట్టి. నందమూరి ఫ్యాన్స్ కూడా ఎటువంటి గొడవలు కూడా పడరు. వాళ్ళు ఆ ఫెస్టివల్ ని నందమూరి ఫెస్టివల్ గా ఇంకా బాగా ఎంజాయ్ అయితే చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన హీరోస్ ఇద్దరు వస్తున్నారు ఒకే సంక్రాంతికి, వాళ్ళకు ఒక పండగలాగా ఉంటుంది తప్ప గొడవలు ఎందుకు ఉంటాయి చెప్పండి. సో వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి మనస్పర్ధలు కూడా లేవు కాబట్టి కళ్యాణ్ రామ్ గారు అలాగే బాలకృష్ణ గారి మధ్య ఎటువంటి గొడవలు కూడా ఉండవని చెప్పి నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు? నందమూరి బాలకృష్ణ గారు సంక్రాంతి రేసులో ఉంటే గెలుస్తాడా ఈ అనిల్ రావిపూడి గారు అలాగే కళ్యాణ్ రామ్ గారు ప్రాజెక్ట్ ముందు? కింద కామెంట్ అయితే చేయండి. అని మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్